క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. ప్రభుత్వంలోకి వచ్చేస్తే పార్టీ క్యాడర్ ను వదిలేస్తారా? తాము కష్టపడి గెలిపిస్తే తమపైనే చిన్నచూప, కేసులు, జైళ్లు, బెయిల్లు, ఆర్థిక నష్టాలు, మానసిక కష్టాలు మీకు కనబడటం లేదా? ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తారా? చిన్న చితక పనులకు కూడా మేము పనికిరామా? కార్యకర్తలు ద్వితీయ తృతీయ శ్రేణి నాయకుల్లో ఆగ్రహ అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. రోడ్డెక్కక ముందే పార్టీ అధిష్టానం మేల్కొంటుందా? మదనపల్లె తంబలపల్లిలో నివురు గప్పిన నిప్పులా కొతకొత ఉడుకుతున్న పార్టీ శ్రేణులు. సర్వజన బోధన ఆసుపత్రి జోలికి రావద్దు. ఘన చరిత్ర కలిగిన మదనపల్లె ఉసురు తీయొద్దు. పేదలకు ఉచిత వైద్యాన్ని దూరం చేయొద్దు. ఆసుపత్రిలో సిబ్బంది బదిలీలు వెంటనే ఆపాలి. చిన్న జబ్బులకే రేపల్లు నిలుపుదల చేయాలి. మదనపల్లి పరిసర ప్రజలతో మహోద్యమం. సిపిఐ, బీఎస్పీ, ఏయుటిఐసి పార్టీల నేతల హెచ్చరిక. అభివృద్ధి సంక్షేమంతో జోడు గుర్రాల స్వారీ. 7 నెలల్లో అద్భుతమైన ప్రగతి వైపు పయనం. చక్కటి సమన్వయంతో కూటమి సర్కార్ నిర్వహణ. దారుణ పరిస్థితుల్లోంచి రాష్ట్రం బయటపడింది. టీడీపీ కోటి సభ్యత్వాల క్రెడిట్ మొత్తం లోకేష్ దే. అసాధారణ ప్రతిభావంతుడు మంత్రి నారా లోకేష్. పార్టీ కోసం కష్టపడ్డ వారికి అన్యాయం జరగనే జరగదు. జిల్లా టీడీపీ అధ్యక్షులు చెమర్తి జగన్మోహన్ రాజు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అధునాతన వస్తువులతో కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేశారు. విద్యార్థుల కోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు మంజూరు చేసిన కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ భవన నిర్మాణానికి షాజహాన్ బాషా చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. మదనపల్లె టౌన్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం అధునాతనమైన వసతులతో కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ ఏర్పాటు చేయటం జరుగుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు మంజూరు చేసిన కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ ఏర్పాటు కోసం మంజూరైన భవన నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా భూమి పూజ చేపట్టారు. విద్య, వైద్య, పరిశ్రమలు, టెక్నాలజీ రంగాలకు పెద్దపీట వేయడమే కాక ప్రతి పథకాన్ని, సంక్షేమాన్ని సమర్థవంతంగా ప్రజలకు అందించేకి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త డీకే ఆదికేశవులు స్థాపించిన వైదేహి ఆసుపత్రి గురించి తెలియని వారు ఉండరు. బెంగళూరులోని ప్రముఖ మెడికల్ వైద్యశాలగా కీర్తిగాంచిన వైదేహి ఆసుపత్రి ఆధ్వర్యంలో వందలాది మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా శ్రీనివాసపురంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా శ్రీనివాసపురం తాలూకాలోని యోగి నారాయణ స్వామి యూనిటీ ట్రస్ట్ మరియు వైదేహి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. యోగి నారాయణ స్వామి యూనిటీ ట్రస్ట్ అధ్యక్షుడు మురళి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా మదనపల్లి జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ రామాంజనేయులు మాట్లాడుతూ వైద్యో నారాయణో హరి నానుడిని నిజం చేస్తూ పేదలకు వైద్య సేవలు అందిస్తున్న యోగి నారాయణ స్వామి యూనిటీ ట్రస్ట్ వైదేహి ఆసుపత్రి వారిని ఎంతగా ప్రశంసించినా తక్కువే అవుతుందన్నారు. ఇలాంటి వైద్య సేవల వలన ఎందరో పేదలు, నిరుపేదలకు చాలా ఉపయోగం కలుగుతుందన్నారు. వేలాది రూపాయల ఖర్చుతో కూడిన వైద్యం, మందులు ఉచితంగా అందిస్తూ సేవా భావానికి ప్రతీకగా నిలుస్తున్న వైద్య బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు నానాబాల, లోకేష్ రాయల్, జగదీష్ బాబు నాయని, కాలా శంకర్, గోవిందప్ప, మంచన్న, చంద్రకళ, నవీన, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడు గుర్రాలుగా పరిగెత్తిస్తూ రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో దారుణ పతనావస్థకు చేరుకున్న రాష్ట్రాన్ని తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు చక్కదిద్దుతున్నారు. చక్కటి సమన్వయంతో అద్భుతమైన పరిపాలన దిశగా 6 నెలల్లోనే ప్రజల నుంచి 100కు 100 మార్కులు సాధించిందని అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షులు చెమర్తి జగన్మోహన్ రాజు అన్నారు. కాగా కొంతమంది నాయకులు చెమర్తి వద్దే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. మదనపల్లి పట్టణంలోని రాజంపేట పార్లమెంట్ కార్యాలయంలో జగన్మోహన్ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం 6 నెలల కాలంలో అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు సైతం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ రాష్ట్రాన్ని గాడిన పెడుతుందని కితాబు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోడీ సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా కోటి సభ్యత్వాలతో రికార్డు సృష్టించిందని, ఆ క్రెడిట్ మొత్తం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కే చెందుతుందని రాజు తేల్చి చెప్పారు.
అమరావతి, పోలవరం కూడా పరుగులు పెట్టనున్నాయని, విశాఖ పరిశ్రమకు నిధులు రాబట్టడంలోనూ కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని ప్రశంసలు గుప్పించారు. నామినేటెడ్ పదవుల్లో కానీ ఇతరత్ర ఏ విషయంలో కానీ పార్టీకి కష్టపడిన వారికే మొదటి ప్రాధాన్యత అని చెమర్తి తేల్చి చెప్పారు. మదనపల్లె, తంబలపల్లె నియోజకవర్గాల్లో నాయకుల మధ్య సమన్వయం, సభ్యత్వ నమోదులో వెనుకబడిన విషయాన్ని జనసైనిక్ న్యూస్ ఛానల్ జిల్లా అధ్యక్షుని దృష్టికి తీసుకురాగా రాజు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పదవులకు ఎంపికైన తంబలపల్లెలో పర్వీన్ తాజ్, మదనపల్లెలో సర్పంచ్ ప్రభాకర్లను ఉదహరిస్తూ పార్టీకి కష్టపడ్డ వారికి పదవులు లభిస్తాయనడానికి వారే సాక్ష్యమన్నారు. తమ పరిధిలో జిల్లా స్థాయిలో సభ్యత్వ నమోదుకు ప్రాతిపదిక ఏర్పాటు చేసుకున్నామని, అందులో మదనపల్లె వెనుకంజలో ఉన్నమాట వాస్తవమే అని రాజు పేర్కొన్నారు. అది కూడా త్వరలో పూర్తి చేసేకి పాటు పడుతున్నామన్నారు. ఈ సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, రైతు కార్యనిర్వహణ కార్యదర్శి రాటకొండ మధుబాబు, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ప్రభాకర్, విభిన్న ప్రతిభావంతులు, జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డి, రెడ్డి శేఖర్ నాయుడు తదితరులు ఉన్నారు. ఎస్పెషల్లీ అన్నమయ్య జిల్లాలో కొత్త నాయకత్వాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో చాలా మంది కొత్త నాయకులకి టికెట్లు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్లలో పోరాడడం, అత్యధిక మెజార్టీ స్థానాలు అయితే కనుక ఈ పార్లమెంట్ నుంచి మనకు వచ్చాయి. అయితే కొన్ని చోట్ల మా తప్పిదాల వల్లనే, సమన్వయం లేకపోవడం వల్ల కొద్దిగా పార్టీకి నష్టం జరిగినటువంటి వాటి వాస్తవము. ఆ వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని తిరిగి పార్టీని ఏ విధంగా పునర్నిర్మించాలా అన్న దానికోసం ఇవాళ పార్టీ యంత్రాంగం అంతా కూడా, అంటే పార్టీ అధిష్టానం అంతా కూడా ఆలోచిస్తూ ఉంది. ఎక్కడెక్కడైతే పార్టీలో లోపాలు ఉన్నాయో అక్కడన్నింటినీ కూడా క్రోడీకరించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఉంది. అయితే పార్టీలో కార్యకర్తలు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే టికెట్లు కొత్త వారికి ఇవ్వడం వల్ల కొత్త నాయకత్వానికి పాత నాయకత్వము కలిసి పనిచేయడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి దానికోసం వేచి ఉన్నారు. ఎక్కడెక్కడ అవసరమైతే కనుక అక్కడ సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఇవ్వాలని అధిష్టానం భావిస్తుంది. త్వరలో ఈ సమస్యకి మంచి పరిష్కారం లభిస్తుంది. అందులో ఇప్పుడు మనకి ఇప్పుడైతే రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతున్నారు, త్వరలోనే మనము దేశంలోనే ఈ రాష్ట్రం అగ్రస్థానంలోకి వస్తుంది. ఒక పక్క అభివృద్ధి కోసం నిధుల వరద, ఒక పక్క సంక్షేమం. ప్రజలకు ఏది అవసరమైతే ఆ పని చేయడానికి సిద్ధంగానే ఉన్నట్టు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మనం కనుక గమనిస్తే ఒక ఇసుక పాలసీలోనే కనుక గమనిస్తే గతంలో ఎన్నో ఇబ్బందులు ఉండేవి. ఇవాళ 1200 రూపాయలకి ఒక ట్రాక్టర్ ఇసుక ప్రతి ఊరికి చేరుతా ఉంది. దీంతో ట్రాక్టర్ యజమానులు అందరూ కూడా 10 మంది కూలీలను పెట్టుకొని వంకల్లో వాగుల్లో ఉంటే కనుక అక్కడ ఉపాధి దొరుకుతూ ఉంది. ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ కాస్ట్ 30% తగ్గిందో గమనించినట్లయితే బూత్ ఇన్ఛార్జీలకి, క్లస్టర్ ఇన్ఛార్జీలకు కూడా కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ. ఎవరు ఎంత కష్టపడినారో, ఏ విధంగా కష్టపడినారో అన్నటువంటి ప్రతి ఒక్కటి యొక్క సమాచారం అంతా కూడా పార్టీ అధిష్టానం దగ్గర ఉంది. అక్కడ ఎక్కడెక్కడైతే అవసరమో ఆ ప్రాతిపదికన సామాజిక వర్గాల కూర్పు అనుగుణంగానే ఈ పదవులు ఇవ్వడం జరుగుతుంది. ఒక పక్క సమర్థత, ఒకవైపు పార్టీ కోసం కష్టపడినటువంటి విధానం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలకి మంచి పదవులు ఇవ్వడం జరుగుతుంది. తాము కష్టపడి గెలిపించిన నేతలే తమను చిన్న చూపు చూస్తున్నారని నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన వైసీపీ వారికి ప్రాధాన్యమిస్తూ తమను వెనక్కి నెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నుంచో ఇతర పార్టీల నుంచో వచ్చిన వారికి ప్రాధాన్యత లభిస్తోంది. వారిని ఎదిరించి పనిచేసిన వారికి ఎలాంటి పదవులు లేకపోవడం అసంతృప్తికి కారణమవుతోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో పార్టీకి అవిరళ కృషి చేసిన వారికి అవకాశం ఇస్తే కొంత సంతృప్తి పరిచే అవకాశం ఉన్నా టీడీపీ అధిష్టానం ఆ దిశగా ఆలోచించడం లేదేమోనన్న అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. ప్రధానంగా తంబలపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లో నివురుగప్పిన నిప్పులా టీడీపీ పార్టీ మండుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ డైహార్డ్ కార్యకర్తలు, నాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలోనూ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న గత 5 ఏళ్ల కాలంలోలా కేసులు, నిర్బంధాలు, అరెస్టులు, జైళ్లు, ఆర్థిక నష్టాలు, మానసిక కష్టాలు ఎన్నడూ చవిచూడలేదు. దీంతో పార్టీ కోసం చావో రేవో అన్నట్లు కష్టపడ్డారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక తమకు ఎదురేముంది అనుకున్న కార్యకర్తలకు, నాయకులకు పగలే చుక్కలు కనబడుతున్నాయి. ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదుర్కొన్నా తమకు నేడు తమ పార్టీ నాయకుల నుంచే ఇబ్బందులు ఎదురవుతుంటే తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నారు. వీటికి తోడు చిన్న చితక పనులు జరగడం లేదని వాపోతున్నారు. చిన్న చిన్న కాంట్రాక్టులకు కూడా నోచుకోక ఇదెక్కడి దౌర్భాగ్యమంటూ తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన నియోజకవర్గ స్థాయి పదవులను ఇంకా నియమించలేదు.
దీంతో దిగువ శ్రేణి నేతలు కార్యకర్తలు పదవుల కోసం ఎదురు చూసి నైరాశ్యంలోకి జారిపోతున్నారు. ఎవరికి కూడా అన్యాయం జరగదనే భరోసా అందడం లేదు. టీడీపీలో ద్వితీయ తృతీయ శ్రేణి నాయకుల్లో అసంతృప్తి నానాటికి పెరిగిపోతుంది. గత 5 ఏళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న తమకు సరైన గుర్తింపు గౌరవం దక్కటం లేదని రగిలిపోతున్న నేతలు రాజీనామా చేయడానికో లేక సైలెంట్ అయిపోవడానికో రెడీ అవుతున్నారు. అధికారంలోకి వచ్చాక మరింత నిర్లక్ష్యానికి గురవుతున్నామని భావిస్తున్న నేతలను అధిష్టానం అర్థం చేసుకోలేకపోతుందా? 7 నెలల్లోనే కార్యకర్తలలో నైరాశ్యం నిండిపోతే మున్ముందు పరిస్థితి ఏంటనే ఆవేదన వ్యక్తమవుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చినా పార్టీ నేతల్లో ఆనందం కనిపించడం లేదు. ఎన్నో కష్టాలు అనుభవించి పార్టీని గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలకు ప్రాధాన్యమిస్తున్నారని, ప్రత్యర్థులను చేరదీస్తూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారని దిగువ శ్రేణి నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆవేదనతోనే తంబలపల్లె, మదనపల్లె నియోజకవర్గాలలో పలువురు నేతలు పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ నియోజకవర్గంలో వైసీపీ నేతలు కార్యకర్తలకు లభిస్తున్న గుర్తింపు తమకు దక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూడా. ప్రస్తుతం టీడీపీలో వింత పరిస్థితి నెలకొందని ఈ సంఘటన తేటతెల్లం చేస్తోంది. 7 నెలలుగా అధికారంలో ఉన్నా తమ పనులు చేయడం లేదని టీడీపీ కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలపై, నియోజకవర్గ ఇన్ఛార్జీలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానానికి తమ బాధలు చెప్పుకుంటున్నప్పటికీ పరిస్థితుల్లో మార్పు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తంబలపల్లె నియోజకవర్గంలో ఇప్పటికీ 3-4 గ్రూపులున్నాయి. మదనపల్లెలో అయితే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అగ్ర నాయకులు అందరూ ఏకమయ్యారు అనేది బహిరంగ రహస్యమే. అలా ఎందుకు వేర్వేరు కుంపట్లు రగులుతున్నాయి? దీని వెనుక పార్టీని విచ్ఛిన్నపరిచే శక్తుల పన్నాగం ఉందా అనే చర్చ లేదు. ఇప్పటిదాకా జిల్లా నాయకులు కానీ, జిల్లా మంత్రి కానీ, ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ నియోజకవర్గ నేతలతో ఒకసారి సమన్వయ సమావేశం ఏర్పాటు చేయలేదు. నియోజకవర్గంలో అగ్ర నాయకులు అనబడేవారు ఓ 10-15 మందో ఉంటారు. వారిని కూడా సమావేశపరచడం లేదంటే పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నిర్లక్ష్యమే అనేక నియోజకవర్గాలలో చివరి నిమిషం వరకు అభ్యర్థి ఎవరో తేల్చలేని దుస్థితికి నెట్టేసింది కూడా. పార్టీలో అంతర్గతంగా రగులుతున్న కార్యకర్తలు, నేతలు స్థానిక నాయకత్వాలపైనే తిరుగుబాటు చేసి రోడ్డెక్కడమే తరువాయి అన్నట్లు సాగుతోంది. ఈ పరిస్థితి రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు తీసుకోవటం లేదు. ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయొద్దు. పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేయొద్దు. ప్రజా ఉద్యమం ద్వారా బోధన ఆసుపత్రిని కాపాడుకుంటాం. సిపిఐ, బిఎస్పీ, ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా. మదనపల్లె ప్రభుత్వ బోధన ఆసుపత్రి ప్రైవేట్ పరం చేస్తే ఊరుకునేది లేదని కమ్యూనిస్ట్, బహుజన, కార్మిక సంఘ పార్టీ నేతలు హెచ్చరించారు. మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిని ప్రైవేటు పరం చేసే ఆలోచనలు ప్రభుత్వం మానుకోవాలని, పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేయొద్దని బీఎస్పీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప, సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సోమవారం ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతో చరిత్ర ఉందని, రోజు వందలాది మంది రోగులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారని, అలాంటి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిని ప్రైవేటు పరం చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వం తక్షణమే మానుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులను, ఇతర స్టాఫ్ నర్సులను ఇప్పటికే ఇతర ప్రాంతాలకు బదిలీ చేయటం నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. చిన్నపాటి జబ్బులకే వేలాది రూపాయలు ప్రైవేటు ఆసుపత్రిలో ఖర్చు అవుతుందన్నారు. పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిని ప్రైవేటు పరం చేయడం అంటే పేదవారికి ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిని కాపాడుకోవడానికి మదనపల్లి పరిసర ప్రాంతాల ప్రజలను కలుపుకొని ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, సిపిఐ, ఏఐటియుసి నాయకులు రెడ్డి, తిరుమల, దేవా, నాగరాజ, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రి ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తాం, అప్పగిస్తామనేటువంటి పద్ధతిని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా ఈ మదనపల్లి పట్టణంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గ పేద ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందించేటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని ఈ రాష్ట్రానికి మేము ఏదో కిరీటం తీసుకొచ్చి పెడతాం, మేము 3 పార్టీలు కలిసాం, ఈ రాష్ట్రాన్ని 3 దావలు చేస్తామనేటువంటి పద్ధతుల్లో ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ,
లేదు మతోన్మాద పార్టీ బీజేపీ కూడా ఇవాళ ఈ రాష్ట్రానికే కాదు మదనపల్లి పట్టణంలో వైద్యాన్ని పేదలకు అందించేటువంటి ఆసుపత్రిని కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి కార్పొరేట్ వ్యాపారం చేస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గు మానం ఏమన్నా ఉందా అనేసి కూడా సిపిఐ పార్టీగా మేము అడుగుతున్నాం. మీరు ఇవాళ బడ్జెట్ లేదు, గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలని వాళ్ళ పీపీ యూనిట్లుగా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బోధన ఆసుపత్రి పేదలకు వైద్యం చేస్తుంటే ఆ మెడికల్ కాలేజీని తీసుకొచ్చి ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అటాచ్ చేశాము. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి ఘనమైనటువంటి వైద్యాన్ని అందిస్తామన్నటువంటి అప్పటి ప్రభుత్వము ఇప్పటి ప్రభుత్వం రెండూ కలిసి ఇవాళ ప్రైవేటు వ్యక్తులకి ఈ ప్రభుత్వ ఆసుపత్రిని అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ పాలకపక్షాలు ఉన్నాయి. కాబట్టి మేము సిపిఐ పార్టీకి అడుగుతున్నాం, ఈ మదనపల్లి పట్టణంలో 100 సంవత్సరాలుగా వైద్యాన్ని అందించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేటు వ్యక్తులకి ఇస్తే మీ కూటమి ప్రభుత్వము భూస్థాపితం అవుతుందనేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. దీన్ని ఇప్పటికైనా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాం, ఈ మదనపల్లి పట్టణంలో ఎంతమంది పేదల వైద్యాన్ని అందించేటటువంటి పరిస్థితుల్లో మీరు కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు మాట్లాడారు. మెడికల్ కాలేజ్ ప్రభుత్వం కావాలన్నారు, బీటీ కళాశాల యూనివర్సిటీ కావాలన్నారు, బెంగళూరు రైల్వే లైన్ ఇదే విధంగా రాలని ఇదే కమ్యూనిస్టులు బీఎస్పీ వాళ్ళతో కలిసి మీరు కూడా కార్యక్రమాల్లో వచ్చారు. అది గుర్తు పెట్టుకుని ఈ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిగాన ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే మదనపల్లి ఎమ్మెల్యే గారు కూడా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉండదని ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీగా హెచ్చరిస్తున్నాం. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిట్స్ లో సెమీ కండక్టర్ తయారీకి ఈడీఏ సాధనాల ఆచరణాత్మక ఉపయోగం అను అంశంపై 5 రోజుల వర్క్ షాప్ ను సోమవారం ప్రారంభించారు. వర్క్ షాప్ ను ప్రతిష్టాత్మకమైన IEEE వారు ఆధ్వర్యంలో నిర్వహించినట్లు కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరుకు చెందిన నవనీత కృష్ణన్, సీనియర్ అప్లికేషన్ ఇంజనీర్ డిజైన్ మరియు ఈడీఏ సపోర్ట్ ఎంటిపుల్ టెక్నాలజీస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమలకు మరియు అకాడమిక్స్ కి మధ్య అంతరంను తగ్గించడానికి మరియు పరిశ్రమల సమస్యలపై రీసెర్చ్ ద్వారా పరిష్కరించి సరైన ఆలోచనలతో ముందుకెళ్లి మంచి ఫలితాలను రాబట్టడానికి ఇటువంటి టూల్స్ ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఇటువంటి అడ్వాన్స్డ్ టూల్స్ కొనుగోలు చేసి పీజీ స్టూడెంట్స్ పరిశోధనలు అతి త్వరగా పూర్తి చేయుటకు మంచి అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో పోలిస్తే ఈసీఈ విభాగము విద్యార్థులకు మెరుగైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ముందుగా VLSI మరియు ఎంబెడెడ్ సిస్టమ్స్ పై మెండుగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం మన ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఫ్యాబ్ సిటీస్ మంజూరు చేశారని, అవి అన్ని నిర్మాణ దశలో ఉన్నాయని, త్వరలో అవి అందుబాటులోకి వస్తాయన్నారు. VLSI EDA టూల్స్ పై మనం అవగాహన పెంచుకొని పరిశోధనలు చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుతం ఏ ఫ్యాబ్రికేషన్ కి అయినా మనం ఇంటెల్ కంపెనీపై ఆధారపడి ఉన్నామని వివరించారు. మన ఇండియాలో కొత్త టెక్నాలజీకి సరైన అవగాహన లేదని, ఇటువంటి వర్క్ షాప్లకు హాజరవడం వల్ల ఇండస్ట్రీలో జరుగుతున్న పరిశోధనలను విద్యార్థులు తెలుసుకొని తద్వారా అధునాతన సాధనతో నూతన పరిశోధనలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్, కోఆర్డినేటర్ డాక్టర్ నాగజ్యోతి, డాక్టర్ నాగశ్వేత, చరణ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వంలోకి వచ్చేస్తే పార్టీ క్యాడర్ ను వదిలేస్తారా? తాము కష్టపడి గెలిపిస్తే తమపైనే చిన్నచూప? కేసులు, జైళ్లు, బెయిల్లు, ఆర్థిక నష్టాలు, మానసిక కష్టాలు మీకు కనబడటం లేదా? ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తారా? చిన్న చితక పనులకు కూడా మేము పనికిరామా? కార్యకర్తలు ద్వితీయ తృతీయ శ్రేణి నాయకుల్లో ఆగ్రహ అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. రోడ్డెక్కక ముందే పార్టీ అధిష్టానం మేల్కొంటుందా? మదనపల్లె తంబలపల్లిలో నివురు గప్పిన నిప్పులా కొతకొత ఉడుకుతున్న పార్టీ శ్రేణులు. సర్వజన బోధన ఆసుపత్రి జోలికి రావద్దు. ఘన చరిత్ర కలిగిన మదనపల్లె ఉసురు తీయొద్దు. పేదలకు ఉచిత వైద్యాన్ని దూరం చేయొద్దు. ఆసుపత్రిలో సిబ్బంది బదిలీలు వెంటనే ఆపాలి. చిన్న జబ్బులకే రేపల్లు నిలుపుదల చేయాలి. మదనపల్లి పరిసర ప్రజలతో మహోద్యమం. సిపిఐ, బీఎస్పీ, AUTIC పార్టీల నేతల హెచ్చరిక. అభివృద్ధి సంక్షేమంతో జోడు గుర్రాల స్వారీ. 7 నెలల్లో అద్భుతమైన ప్రగతి వైపు పయనం. చక్కటి సమన్వయంతో కూటమి సర్కార్ నిర్వహణ. దారుణ పరిస్థితుల్లోంచి రాష్ట్రం బయటపడింది. టీడీపీ కోటి సభ్యత్వాల క్రెడిట్ మొత్తం లోకేష్ దే. అసాధారణ ప్రతిభావంతుడు మంత్రి నారా లోకేష్. పార్టీ కోసం కష్టపడ్డ వారికి అన్యాయం జరగనే జరగదు. జిల్లా టీడీపీ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు. క్షణక్షణ పోరాటం గణకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం.
అంతవరకు సెలవు. నమస్కారం.